నెయ్యి వేస్తున్నాను, మీరు చూసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు వదిలేసి ఇక మనం వడ్డించడం తినడం స్టార్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు బిర్యానీ చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో, రైస్ కానీ సబ్జీ కానీ ఏదైనా సరే కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నేను నా ట్రైనింగ్ సెంటర్లో చెప్తున్నాను, మీకు ఆ విషయం ఈరోజు యూట్యూబ్ ద్వారా చెప్పానండి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అండి. మామూలుగా ఈ మధ్యన రెస్టారెంట్కి పోతే వెజ్ దమ్ బిర్యానీ అంటే వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏమవుతుందంటే మామూలుగా వెజ్ ఫ్రై చేసేసి రైస్ మించి పెట్టిస్తున్నారు. అది అంత టేస్ట్ ఉంటుందండి. ప్రాపర్గా వెజ్ దమ్ బిర్యానీ అంటే ఇప్పుడు నేను చెప్పే స్టైల్లో చేయండి, అసలు రెస్టారెంట్కి మించి ఉంటుంది ఈ టేస్ట్ మాత్రం. మీరు రెస్టారెంట్కి ఉపయోగించుకుంటారా, లేదా ఒక క్యాటరింగ్ ఉపయోగించుకుంటారా, లేదా రెస్టారెంట్ టైప్లో ఇంట్లో చేసుకుంటారా, మీకు ఏ విధంగా చేసుకున్నా పర్లేదండి. నేను చెప్పిన కొలతలు యాజ్ డీస్గా పాటించండి. మీకు స్పూన్ల లెక్క చెప్తాను ఈరోజు, గ్రాముల లెక్క కాకుండా స్పూన్ల లెక్క చెప్తాను. మీకు బరాబర్ వస్తుంది, టేస్ట్ కూడా ఎలాంటి తేడా ఉండదు. మీరు ఒక్కసారి వెజ్ బిర్యానీ ట్రై చేయండి, ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెజ్ బిర్యానీకి మీకు పిన్ టు పిన్ చెప్తాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను 1 కేజీ బిర్యానీ రైస్లో కూడా మీ దగ్గర ఏ బ్రాండ్ ఉందో, అంటే ఒక దగ్గర యూనిటీ దొరుకుతుంది, ఒక దగ్గర మామూలు క్యూన్ ఆఫ్ పంజాబ్ దొరుకుతుంది రైస్, ఏ బ్రాండ్ ఉన్నా సరే కానీ ఒక మంచిగా 3-4 సార్లు కడిగేసి మంచిగా ఆ తర్వాత 1 అవర్ ముందు నానబెట్టాలండి. రైస్ బాగా నానాలి. రైస్ బాగా నానితే మనకు రైస్ అనేది లెంత్ వస్తుంది. ఇది కూడా త్రిబుల్ ఎక్సెల్ రైస్ తీసుకోండి. రైస్లో త్రిబుల్ ఎక్సెల్ రైస్ అంటే ఇస్తారు మీకు, ఒకవేళ ఏ బ్రాండ్ అయినా సరే. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్ వచ్చేసి నేను పచ్చి గ్రీన్ పీస్ తీసుకున్నాను. మామూలుగా ఇవి కలర్ పోయేదాకా మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. కలర్ ఉంటున్నాయి ఈ మధ్యన. ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకోండి, చిన్న ప్యాకెట్ ఒక 20 రూపీస్ ప్యాకెట్ పెడితే వస్తుంది. ఇవి తీసుకొని ఇవి కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి మీరు కటింగ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. దీనికి నేను క్యారెట్ ఒక 300 గ్రాములు తీసుకున్నాను, బీన్స్ 200 గ్రాములు, ఈ హాఫ్ కేజీ అయిపోయాయి. ఆ తర్వాత ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నాను దీంట్లోకి ఇంతే. తర్వాత వచ్చేసి గోబీ పువ్వు అండి. గోబీ పువ్వు వచ్చేసి ఒక చిన్న సగం కట్ చేసుకున్నాను ఇంతే. ఇవి ఫస్ట్ ఈ 3 కొంచెం వాటర్ వేడి కానీ లైట్ గోరెచ్చగా ఉన్నాయండి. ఇప్పుడు ఇవి 3 లైట్గా మనం బయలు చేయాలండి. ఎక్కువ జస్ట్ పచ్చివాసన పోవాలి అంతే. అంటే ఒక 20% మాత్రమే బయలు కావాలి, ఎక్కువ బయలు కావద్దు. ఈ గోబీ ఎప్పుడు వేయాలంటే ఒక 3 నిమిషాల తర్వాత వేయాలి. టోటల్గా ఇది ఒక 5 నిమిషాలు మరిగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. మరీ ఫుల్ మాత్రం ఉడికోవద్దు. ఇందులో ఉడికిపోతే మళ్ళీ బిర్యానీ దమ్ములో చూర అయిపోద్ది. లైట్ బయలు కావాలి, పచ్చివాసన పోవాలి అంతే అండి, ఒకటే మాట. 2 నుంచి 3 నిమిషాల మధ్యలో మనం ఈ గోబీ వేసుకుందాం. గోబీ వేసుకొని ఇంకొక 2 నిమిషాల్లో ఇది మనం దించేద్దామండి. దించేసి మనం వాటర్లో ఉంచేద్దాం. దీంట్లో సాల్ట్ కానీ వేయకూడదండి. ఈలోపు మనం బిర్యానీకి మెయిన్ ఏంటంటే మసాలాకు బ్రౌన్ ఆనియన్కు మెయిన్గా ఉల్లిగడ్డ కటింగ్ అనేది చాలా బాగా రావాలండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఉల్లిగడ్డ బ్రౌన్ ఆనియన్ చేసుకుంటాను. బ్రౌన్ ఆనియన్ ఎప్పుడైనా ఆయిల్ మాత్రం పల్లి ఆయిల్ తీసుకోకూడదండి. పల్లి ఆయిల్ తీసుకుంటే ఆయిల్ అనేది బ్రౌన్ ఆనియన్ పొంగుతూ ఉంటుంది. అందుకే పల్లి ఆయిల్ తీసుకోకుండా మా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది, మీ చాయిస్ని బట్టి అండి. ఇప్పుడు సడన్గా ఒకసారి వేస్తే పొంగుద్ది కాబట్టి చిన్నగా ఈ విధంగా వేసుకుంటుండాలి. నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి ఉల్లిగడ్డ. హాఫ్ కేజీ వరకు సన్నగా కట్ చేసిన, కొంచెం మసాలా ఎక్కువ కావాలి కాబట్టి హాఫ్ కేజీ ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం వేపుకుందాం. ఇప్పుడు బ్రౌన్ అయినా తీస్తున్నాండి, మీరు చూసుకోవచ్చు. బ్రౌన్ అనేది లైట్ బ్రౌన్ ఉండాలి అంతే. మరీ ఓవర్ ఆయిల్లో బ్రౌన్ చేయొద్దు. మనకు ఆటోమేటిక్ ఏమైందంటే ఓవర్గా ఆయిల్లో పూర్తి బ్రౌన్ అయిపోతే మనం తీసే లోపల మాడిపోతుంది. ఇలాంటి హోల్స్ ఉన్న జలిగినలు తీసుకొని మనం ఇందులో వేసుకుందాం. మనకు సబ్జీ కూడా ఉడికిందండి, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ చూసారా, లైట్గా ఉడికింది అంతే. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న జలిగిలో తీసి వేసుకుందాం మనం. పూర్తిగా అస్సలు బాయిల్ కావద్దండి. మరీ ఇన్నిసార్లు చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోండి. జస్ట్ పచ్చివాసన పోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి బిర్యానీకి వాటర్ పెట్టుకుందామండి. వాటర్ వచ్చేసి మనకు 1 కేజీ రైస్ కదా, కేజీ రైస్కి వచ్చేసి 4 లీటర్ వాటర్ పెట్టుకోవాలి. 4 లీటర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేను 1:4 తీసుకున్నాను. 3 కూడా తీసుకోవచ్చు, కానీ 3కి ఏంటంటే లైట్ గంజి పడుతుంది. నేనైతే 1:4 తీసుకున్నాను. దాంట్లోకి మసాలాలు మీరు చూసుకోవచ్చు. మీకు చెక్క ఒక 3-4 ఈ సైజు ఇంత ఉండాలండి. జయపత్రి 2 తీసుకోండి. బిర్యానీ ఆకులు ఒక 4, 5 ఎలాచి, ఒక 8 దాకా లవంగాలు, 2 స్టార్ పువ్వు అంతేనండి. ఈ మసాలా ఇందులో వేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత పచ్చిమిర్చి చూసారా ఏ విధంగా కట్ చేశానో, ఈ విధంగా ఉండాలండి, పొడుగ్గా కట్ చేసి ఒక 4-5 దాకా ఇందులో వేసుకున్నాను.
ఆ తర్వాత గ్రీన్ పీస్ అండి. అందరూ మామూలుగా గ్రీన్ పీస్ ఏం చేస్తారంటే మామూలుగా మసాలా వేస్తారండి. మసాలా కంటే దీంట్లో వేసుకుంటే గ్రీన్ పీస్ అనేది చాలా బాగుంటుందండి. దీనికి కాస్త కలర్ ఉంది కాబట్టి నేను ఒక 4-5 సార్లు నీట్గా వాష్ చేసి ఇందులో వేసానండి. లేకపోతే ఇది కూడా కలర్ మారిపోతుంది. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ నేను ఫైనల్గా నేను ఎంతో చెప్తాను మీకు. ఇప్పుడైతే 4 స్పూన్లు వేసానండి. మిగతాది నేను రైస్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇంకెంత పడిందో నేను చెప్తానండి క్లియర్గా మీకు. ఆ తర్వాత నిమ్మరసం అండి. నిమ్మరసం 1 స్పూన్ వేసుకుందాము. ఒకవేళ మీకు బిజినెస్ అయితే మాత్రం వెనిగర్ వాడండి. వెనిగర్ లేకపోతే మనం ఇది కూడా వాడుకోవచ్చు, నిమ్మరసం వాడుకోవచ్చు. 1 స్పూన్ వేసుకున్నానండి దీంట్లో. ఆ తర్వాత లైట్గా ఒక చుక్క ఆయిల్ అండి. ఈ ఆయిల్ వల్ల మనకు రైస్ అనేది నీట్గా పొల్లు వస్తుంది. ఆయిల్ అందుకే నేను ఫ్రైడ్ రైస్ వేసినా కూడా ఏ బిర్యానీకైనా సరే ఒక చుక్క ఆయిల్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కలుపుకుందామండి. మసాలా కలుపుకునే విధానం కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నేను రెస్టారెంట్ స్టైల్ పూర్తి డిఫరెంట్ ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే ఇందులో తొందరగా కలుపుతుంటారు. అలా కాదండి. ఇప్పుడు చూద్దాం ఎలా కలుపుదాము. ఇప్పుడు ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. మసాలు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత స్పూన్నర వరకు కారం వేసుకోండి. 1 స్పూన్నర వరకు. 1 స్పూను ధనియా పొడి అండి. 1 స్పూను గరం మసాలా అండి. గరం మసాలా వచ్చేసి చెక్క, లవంగ, ఎలాచి, మనకు మిరియాలు కూడా లైట్ కలుపుకోవచ్చు. సజీరా బిర్యానీ ఆకులు వేసుకొని ఇది చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి 1 స్పూన్ దాకా వేసుకుందాము. ఆ తర్వాత ఒక 150 ml పెరుగు వేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు. 1 స్పూను మనకు టెస్టింగ్ సాల్ట్ అండి. టెస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్. మీకు ఒకవేళ టెస్టింగ్ సాల్ట్ వద్దనుకుంటే మాత్రం మీరు అరోమాటిక్ పౌడర్ వాడుకోవచ్చు. అరోమాటిక్ పౌడర్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి అరోమాటిక్ పౌడర్లో వెజ్ అని ఉంటుంది. వెజ్ తీసుకోవాలి అరోమాటిక్లో, నాన్ వెజ్ తీసుకోకూడదు. దాన్ని నేను టెస్టింగ్ సాల్ట్ బదులు ఇది వాడుతున్నాను. తర్వాత ఒక అరపిడికడు కొత్తిమీర, పుదీనా నీట్గా వాష్ చేశానండి. చేసి సన్నగా కట్ చేశాను. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి. ఇది వచ్చేసి ఒక అరపిడికడ దాకా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం చేసిన బ్రౌన్ ఆనియన్ అండి. బ్రౌన్ ఆనియన్ వచ్చేసి ఒక పిడికడ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత మనం చేసిన 4-5 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం. ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి వచ్చేసి ఇలా తుంపేయాలి. తుంపేస్తే మంచి ఆరోమా అనేది వస్తుంటుంది ఎప్పుడైనా సరే కానీ. ఆ తర్వాత ఒక అరకప్ అంతా టొమాటో సాస్ వేసుకోవాలండి. చాలామంది టొమాటో సాస్ స్కిప్ చేస్తారు. మీరు వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీలో. ఆ తర్వాత లైట్గా నిమ్మరసం అండి. నిమ్మరసం ఒక 2 నిమ్మరసం అయితే సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ అయితే 1 తీసుకోండి. చిన్న అయితే మాత్రం 2 తీసుకోండి నిమ్మరసాలు, కాయలు. ఆ తర్వాత 1 స్పూను షుగర్ వేసుకోవాలండి, చక్కెర. ఇప్పుడు ఒక 100 ml వరకు మనం ఏ బ్రౌన్ ఆనియన్ చేసామో ఆ ఆయిల్ పోసుకోవాలండి. ఒక 100 ml. ఆ బ్రౌన్ ఆనియన్ ఆయిల్ వల్లే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక మొత్తము మనం కలిపేసుకుందామండి. చాలా బాగా గడ్డలు లేకుండా మొత్తం మంచి కలిపేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. మన ఎసరు పెట్టాం కదా, చెక్క లవంగా కాగుతున్నాయి కదా వాటర్, ఆ వాటరే మాత్రమే పోసుకోవాలి దీంట్లో. ఇప్పుడు వాటర్ చూసారా ఏ విధంగా లూజ్ ఉందో? ఈ విధంగా లూజ్ ఉండాలండి. ఇప్పుడు ఇలా అంటే మంచి లూజ్ ఉండాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన సబ్జీ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి. మనం దీంట్లో ఎలాంటి కలర్లు కానీ ఏది కానీ వాటిలో న్యాచురల్గా చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్ చేశానంటే 1 స్పూన్ సాల్ట్ అయితే ఇంకా పడుతుంది. మనం మామూలుగా ఒక 2 స్పూన్లు వేసాము. ఇప్పుడు 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మొత్తం టోటల్గా మనకు 3 స్పూన్ల సాల్ట్ సరిపోయిందండి. వాటర్ చూసారా ఏ విధంగా ఉందో? లూజ్ ఉండాలండి బాగా. మనకు కారం కూడా కొంచెం 1 స్పూన్ వరకు మళ్ళీ వేసానండి నేను. అంతే, లాస్ట్లో మనకు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అనేది పట్టింది. ఇంతేనండి. ఈ 2 కాస్త ఫస్ట్ తక్కువ వేసుకొని తర్వాత మనం సరి చూసుకొని సరిపోతుంది.
అంతే. మసాలా చూసారా ఈ విధంగా లూజ్ ఉండాలి. లూజ్ ఉంటే మనకు అడుగు పట్టదు. ఇప్పుడు మనం ఇలా సమానంగా అనుకొని మనం ఇదంతా క్లీన్ చేసుకుందామండి. సైడ్ లెమ్మటి చాలా నీట్గా ఉండాలి, లేకపోతే బ్లాక్ అనేది బ్లాక్ లాగా వస్తుంది మన రైస్ అయిన తర్వాత. ఈ విధంగా నీట్నెస్ చేసుకుందాం. చేసుకొని లైట్గా పైనుంచి కొత్తిమీర పుదీనా ఇలా వేసుకుందాం. ఇక రైస్ వేసేద్దామండి. ఇప్పుడు మనకు వాటర్ అనేది చాలా వేడినాయండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ విషయంలో ఒక్కటండి, రైసు నానిన తర్వాత మాత్రం అసలు చేయి పెట్టి ఇలా పిసుకోవద్దండి. పిస్తే రైస్ మొత్తం మనకు ఎక్కడికడికి విరిగిపోతుంది. అందుకే రైస్ మొత్తం వాటర్ నీట్గా వంచేసి అప్పుడు తీసుకొని రావాలి. ఒకటండి, కాస్త తొందరగా కూడా రైస్ అనేది అంటే ఇంకో 10 నిమిషాలు ఉందన్నగా వాటర్ అనేది వంచొద్దండి. అప్పటికప్పుడు వాటర్ వేడిన తర్వాత ఇందులో వేసే మూమెంట్లోనే మనం రైస్ అనేది వాటర్ అనేది వంచి రైస్లోంచి అప్పుడు తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. మామూలుగా మనకు సాల్ట్ అయితే బరాబర్ సరిపోయిందండి. ఇప్పుడు మీరు రైస్ చూసుకున్నట్టయితే మనకు 70% బయలు కావాలి. దీంట్లో మనకు 70% అంటే రైసు ఈ విధంగా కొంచెం బెండు కావాలండి. మీరు చూసుకోవచ్చు, లైట్ కొంచెం బాణం టైప్లో అయిపోయింది రైస్ అనేది, బెండ్ అయింది. ఇప్పుడు మనం తీసేస్తున్నాం. ఇదే ఫస్ట్ వాయి. ఇప్పుడు మనం మసాలా కనపడొద్దండి. ఈ విధంగా మొత్తం రైస్ వేసేయాలి. ఇప్పుడు రైసు మనం సెకండ్ టైం మొత్తం తీసేస్తున్నామండి. సెకండ్ టైం వచ్చేసి 80 to 90% మధ్యన ఉండాలి మొత్తం. ఒక 50 ml వరకు గంజి వాటర్ పోసుకుందామండి. ఒక 30 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. లైట్గా ఆయిల్ ఎందుకంటే మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి. తర్వాత లైట్గా షాజీర్ వచ్చేసి 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్ వచ్చేసి ఒక పావు పిడికెడు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర పుదీనండి పైనుంచి. ఆ తర్వాత లైట్గా ధనియా పొడి, ఇలాచి పొడి 2 కలిపానండి ఇందులో. అదొక అర స్పూన్, ఇదొక అర స్పూన్ వరకు మనం వేసుకున్నాం. ఇప్పుడు నేనైతే తవ్వ పెట్టుకొని ఒక పావు గంటలో బిర్యానీ అయిపోద్దండి. ఒకవేళ మీ దగ్గర తవ్వ లేకపోతే ఈ విధంగా చిన్న మంట పెట్టుకోవాలి. చాలా చిన్న మంట పెట్టుకుంటే మాత్రం 25 నిమిషాలు టైం పడుతుంది, కానీ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను తవ్వ మంట పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాల్లో దించేస్తాను దీన్ని. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మనకు మైదా కూడా అవసరం లేదండి. మామూలుగా 1 కేజీ కాబట్టి మటన్కి అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనికి చికెన్కి కానీ వెజ్కి కానీ కేజీకి అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఇలా ఏదో ఒక బరువు పెట్టండి. మీకు ఒక విషయం ఏంటంటే, ఈ సైడ్ ఎమ్మట అనేది మనకు దమ్ము బయటకు వస్తుంది. ఒకవేళ దమ్ము బయటకు వచ్చిన ఒక 5 నిమిషాల దాకా స్లోగా ఉంచండి. స్లో గ్యాస్ పెట్టండి. మీకు ఒకటే లెక్క, స్లో గ్యాస్ పెట్టండి. ఆ తర్వాత బంద్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక విషయం ఏంటంటే, కొందరు ఓపెన్ చేసిన తర్వాత కూడా లైట్గా వాటర్ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీకు బిర్యానీ బ్రహ్మాండంగా వస్తుంది. లైట్గా వాటర్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇంకొంచెం స్లోగా పెట్టండి. గ్యాస్ పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేయండి. గ్యాస్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఆ వాటర్ కూడా గుంజుకుంటాయి. బిర్యానీ బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే మరీ ఎక్కువ టైం అంటే మీకు 20 నిమిషాల పైన అయిందనుకోండి ఒకవేళ బిర్యానీ, మీరు మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే బిర్యానీ మాడిఫై చేయాల్సి ఉంటుంది. 20 నిమిషాల వరకు దమ్ము రాలేదంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాటర్ ఉంటే మళ్ళీ 5 నిమిషాలు పెట్టండి. వాటర్ లేదా బంద్ చేసుకోండి, అంతే అండి. బంద్ చేసుకున్న తర్వాత మాత్రం ఒక 10 నిమిషాలు వదిలేస్తే బిర్యానీ బ్రహ్మాండంగా వస్తుందండి. ఇప్పుడు మీరు దమ్ము చూసుకోవచ్చు. ఈ విధంగా రావాలి. మన చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీకైనా సరే కానీ దమ్ అనేది ఈ విధంగా రావాలి. మీరు చూడండి. ఇక మనం ఓపెన్ చేద్దామండి. వాటర్ చెక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. వాటర్ అయితే ఏం లేవు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా వచ్చిందో. అడుగు కూడా చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో.
టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే లైట్‌గా నెయ్యి దీని మించి ఏస్తాను. ఇందాక నేను ఎందుకు వేయలేదంటే మనం వేసే ముందు అప్పుడనేది ఆరోమా రాదండి. దించిన తర్వాత ఇప్పుడు రైస్ మించి నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తదండి. ఒకసారి నెయ్యి వేసేద్దాం. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, మీరు చూసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు వదిలేసి ఇక మనం వడ్డించడం, తినడం స్టార్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంటదండి. మీరు బిర్యానీ చూసుకోవచ్చు. ఎంత బాగొచ్చిందో రైసు గానీ, సబ్జీ గానీ, ఏదైనా సరే గానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇది నేను నా ట్రైనింగ్ సెంటర్‌లో చెప్తున్నాను. మీకు ఆ విషయం ఈరోజు యూట్యూబ్ ద్వారా చెప్పానండి. మనకొచ్చేసి 50 గ్రాముల వరకు నెయ్యి పడుతుందండి. ఇంతేనండి వెజ్ బిర్యానీ చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో ఒక చికెన్‌లో కానీ, మటన్‌లో కానీ, మీకు బిర్యానీలో కూడా ఇప్పుడు నేను చాలా రకాలు చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి గుత్తొంకాయ బిర్యానీ అని, టొమాటో బిర్యానీ అని ఎన్నో రకాలుగా చేస్తాను. అలాగే పలావులు కూడా. ఒక టిఫిన్స్ కూడా మన ఛానల్‌లో అన్నీ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు వంట రాకపోయినా సింపుల్‌గా అర్థమయ్యేటట్టు మన ఛానల్‌లో కొలతలతో సహా పూర్తిగా ఉన్నాయండి. ఒక్కటండి, ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. మీ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, లేదా సేమ్ రెస్టారెంట్ టైప్ ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. అలాగే మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ముఖ్యంగా వీడియో అయితే షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.